ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో పరిపాలన సాగుతున్నది రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ వాళ్ళ రాజకీయ మనుగడకి ఇబ్బంది వస్తుందని చెప్పనే ఒక భయంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక ప్రకారం పక్కా ప్లాన్తో పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా పోలీసుల్ని సాక్షులుగా పెట్టుకుని పోలీసుల కళ్ళ ముందే పోలీసులు అచేతనంగా ఉండిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళ ముందు హింస జరుగుతూ ఉంటుంది, కిరాతకం జరుగుతూ ఉంటుంది, దాడులు జరుగుతూ ఉంటాయి, హత్యాయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క పోలీసు కూడా అదేదో నిశ్చేష్టుడై ఆశ్చర్యంతో అచ్చెరువుతో ఒక సినిమా చూస్తున్నట్టు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదంతా కూడా కొత్త పోకడలు ఈ ప్రభుత్వంలో. ఈ పచ్చ సైకోగాళ్ళు ఒక బీసీ మహిళ, కృష్ణా జిల్లాకి ప్రథమ పౌరురాలు, ప్రథమ మహిళ గౌడ కులస్తురాలైనటువంటి ఉప్పాల హారిక గారు, బీసీ మహిళ. ఆవిడ గుడివాడ నియోజకవర్గం గొడ్లవల్లేరు మండలం నుంచి జడ్పీటీసీగా ప్రజల చేత ఎన్నుకోబడి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను ఏ గుర్తు మీద అయితే గెలిచిందో ఆ గుర్తు మీద గెలిచినటువంటి ఆ పార్టీ యొక్క సమావేశానికి ఆవిడ భర్తతో కలిసి వెళ్తుంటే, అంటే కే కన్వెన్షన్, అంటే కొడాలి నాని గారి కే కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతూ ఉంటుంది. ఆ కే కన్వెన్షన్కి గుడివాడ నుంచి వెళ్ళాలంటే ఏకైక మార్గం, ఆ మార్గంలో ఒక 200-300 మంది తెలుగుదేశం సైకోలు, గూండాలు ఆ రోడ్డుకి అడ్డం కూర్చుంటారు. రోడ్డు మీద కర్రలు, రాడ్లు పట్టుకొని నుంచుంటారు. వాళ్ళకి రక్షణ వలయంగా చుట్టూ 100 మంది పోలీసులు ఉంటారు. వాళ్ళని ఎవరు వచ్చి దాడి చేయకుండా మరి డిఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు, అక్కడ ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, 100 మంది కానిస్టేబుల్స్ ఉంటారు. కానీ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి పోలీసులు, కృష్ణా జిల్లా పోలీసులు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు, ఒక రాజకీయ పార్టీ సమావేశం జరుగుతుంది. వారం కింద ఫంక్షన్ హాల్లో డేట్ పెట్టుకుని మీటింగ్ పెట్టుకున్నారే. ఆల్రెడీ ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏదైతే కాల్ ఇచ్చిందో 300 మంది సైకోలు దారికి అయ్యేటువంటి ఎవడ సైకో పరిపాలన? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నాను. పట్టపగలు 100 మంది పోలీసులు సాక్షిగా 100 మంది పోలీసుల కళ్ళ ముందు ఒక వెనుకబడిన కులాల జిల్లా పరిషత్ చైర్మన్ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందంటే ఎవడు సైకోలు? ఎవరిది సైకో పరిపాలన? మీదే కదా సైకో పరిపాలన. ఆ ప్రాంతం ఏదైతే వీళ్ళు దారి కాచి కూర్చున్నారో ఆ ప్రాంతంలో ఆల్రెడీ అక్కడున్న ఎమ్మెల్యే తిరిగేసి ఉన్నాడు. మళ్ళీ అది అక్కడే ప్రోగ్రాం అని చెప్పని ఆ రోడ్డు కాసి అంటే పాపం ఈవిడ కారులో రాగానే దాడి చేసి రాడ్డులతో, కర్రలతో ఆవిడ మీద దాడి చేసి పచ్చిగా బూతులు తిడుతూ, అంటే ఒక ఆడపిల్ల, ఒక మహిళా ప్రజాప్రతినిధి, కృష్ణా జిల్లా పరిషత్కి చైర్పర్సన్ అయినటువంటి ఆవిడ మీద దాడి విపరీతమైనటువంటి, అంటే కారుని పచ్చడి చేస్తూ ఆవిడ మీద దాడికి ప్రయత్నం చేస్తే డ్రామాగా కొంతమంది ఆపుతూ ఉంటారు, పచ్చి బూతులు తిడతారు.
వినలేనటువంటి భరించరానటువంటి పచ్చి బూతులు. మరి ఇంట్లో తల్లి చెల్లి ఇంట్లో వాళ్ళకు ఉన్నారా లేరా అర్థం కాని పరిస్థితి. పచ్చి బూతులు ఆవిడని తిట్టి చంపటానికి ప్రయత్నం చేస్తే కనీసం పోలీసులు ఒక్కడిని అదిలించటం, బెదిరించటం, ఆవిడని రక్షణగా నిలబట్టడం ఏమాత్రం చేయకుండా ఆవిడ కారుని తాళ్లు కట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆవిడికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆవిడని కారు దిగమంటారు. అంటే కారు దింపి చంపేయిద్దామనే. మీరెవడు మాట్లాడరు, చుట్టూ సైకోగాళ్ళు ఉంటారు. ఆవిడని కారు దిగమని చెప్పని ఒత్తిడి చేస్తారు పోలీసులు. ఆవిడ కారు దిగుతాకి మీకు ఏమన్నా మీరు నాకు రక్షణగా కల్పిస్తారు, నాకేం అర్థం కావట్లా, చంపితే ఈ కారులో చంపేయండి అని చెప్పని ఆవిడ కూర్చుంది కారులో. చివరికి నాకైతే ఎఫ్ఐఆర్ కూడా కడతారనేటువంటి నమ్మకం లేదు. కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ. కంప్లైంట్ ఇస్తే అంటే ఎంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ సైకో పరిపాలనలో ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా బతకాల్సినటువంటి ప్రజలు ఇవాళ పోలీస్ అంటే ధైర్యంగా బతకాల్సిన వాళ్ళు పోలీసుని చూస్తే అరే మనకేం కాదు, మన కాపాడుతారు, సైకోగాళ్ళు వచ్చినా దొంగలు వచ్చినా గోండాలు వచ్చినా మనని కాపాడుతారు అనేటువంటి ధైర్యం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పోలీసు వ్యవస్థ చంపేయటానికి వాళ్ళే ఈ పచ్చ మూకలకి కిరాతక మూకలకి సైకోగాళ్ళకి వాళ్ళే రక్షణగా ఉండి హత్యాయత్నం చేయటానికి సహకరించే పరిస్థితులు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఒకటి ఇంత దిగజారినటువంటి ఈ వ్యవస్థని, ఈ సైకో పరిపాలనని, ఈ రకంగా ఆడవాళ్ళ మీద దాడి చేయటం అనేది మరి సైకో పరిపాలన కాక ఏంటిది? మహిళా జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒక బీసీ కులానికి చెందినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ని హత్యాయత్నం చేయటం, చంపాలని ప్రయత్నం చేయటం, అవమానించటం, ఇది హేయమైన చర్యగా ఖండిస్తూ తక్షణమే ఉప్పాల హారిక గారిని ఎవరెవరైతే దాడి చేసి కారు మొత్తం ధ్వంసం చేసి ఆవిడని హత్య చేయడానికి ప్రయత్నం చేశారో వారందరినీ కఠినంగా పోలీసు చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.